ప్రధాని మోదీ పాలనలో గుజరాత్ ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. బీహార్ ఎన్నికల ఓటమి భయంతోనే ఈసీపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ అక్రమాలపై పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. 2 రోజుల విరామం తర్వాత రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. 2 రోజుల విరామం తర్వాత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో ఎన్నికల సంఘం అక్రమాలు, బీహార్లో ఎస్ఐఆర్ పై చర్చకు విపక్ష ఎంపీలు సిద్ధమయ్యారు. మరోవైపు పార్లమెంట్లో కీలక బిల్లులకు ఆమోదం తెలిపేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. గత 10 రోజులుగా అధికార, విపక్ష ఎంపీల నిరసనలతో ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. ఎన్డీఏ పాలనలో గుజరాత్ ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మరో కేంద్ర మంత్రి మాండవీయతో కలిసి భావ్నగర్ టెర్మినల్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకు కొత్త రైలును ప్రారంభించారు. కంటైనర్ తయారీ కేంద్రంగా భావ్నగర్ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాక గుజరాత్లో రైల్వే ప్రాజెక్టుల బడ్జెట్ 29 రెట్లు పెంచినట్లు తెలిపారు. బడ్జెట్ రైల్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు అశ్విని వైష్ణవ్. साथियों, मोदी जी ने गुजरात के रेलवे के डेवलपमेंट के लिए बजट को 29 गुना बढ़ाया है। 87 स्टेशंस का नव निर्माण किया जा रहा है। आप सबने वीडियो में भी देखा होगा, खुद स्वयं गए हुए जब वहां जाते हैं, अहमदाबाद में हो, सूरत में हो, उधना में हो, पूरे गुजरात में कई नए स्टेशन बन रहे हैं। 87 नए स्टेशन बन रहे हैं। బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఎన్నికల సంఘంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. గత లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. ఈసీ అక్రమాలపై ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు మేఘ్వాల్. ये हमारे राहुल गांधी जी काम ही नहीं करने देते और बदनाम करने की कोशिश में लगे हुए हैं। मैं ये पूछना चाहता हूँ कि अगर किसी मतदाता सूची में ऐसा नाम है जो इस दुनिया में नहीं है तो उसका नाम मतदाता सूची में रहना चाहिए क्या? मैं ये पूछना चाह रहा हूं राहुल गांधी जी से। वो जवाब नहीं देते. బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. నితీష్ కుమార్ ఆధ్వర్యంలోనే కొత్త సర్కార్ కొలువుదీరుతుందని చెప్పారు. ఎన్డీఏ పాలనతోనే బీహార్ అభివృద్ధి సాధ్యమన్నారు. మోదీ ప్రధాని అయ్యాక బీహార్లో గంగా నదిపై 17 వంతెనలు నిర్మించినట్లు తెలిపారు గిరిరాజ్ సింగ్. हमने तो कभी नहीं कहा कि हिंदुओं का वोट कट गया या किसी का वोट कट गया। उनको तकलीफ केवल है बांग्लादेशी घुसपैठियों का वोट क्यों कटा, फर्जी वोट क्यों हटा। ये फर्जी और घुसपैठियों के वोट पर हंगामा कर रहे हैं। कोई भी देशभक्त फर्जी और घुसपैठियों को मतदान करने के पक्ष में नहीं होगा। आज साफ हो गया. దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కారు నాశనం చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. దొంగ ఓట్ల నమోదులో బీజేపీకి ఈసీ సహకరిస్తోందని ఆరోపించారు. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. పార్లమెంట్లో ఈసీ అక్రమాలపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఢిల్లీలో ఆగస్టు 7వ తేదీన ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నట్లు చెప్పారు. అలాగే ఆగస్టు 5న ఎన్నికల సంఘం అక్రమాలను బయటపెడతామన్నారు కేసీ వేణుగోపాల్. A fair democracy means a fair play for level playing field for everybody. In democratic concept, every political party should get a level playing field, equal level playing field. But here, what the election commission is doing, exactly targeting the democratic principles and values of basic voter list preparation. So we are agitating it in Bangalore. We are going to reveal serious malpractices by the Election Commission of India. బీహార్ ఓటర్ లిస్టుల స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలిపింది ఎన్నికల సంఘం. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయని తెలిపింది. ప్రెస్ మీట్లో తేజస్వి యాదవ్ చూపించిన ఎపిక్ నంబర్ తాము జారీ చేయలేదని చెప్పింది. ఆ ఓటర్ ఐడి కార్డును వెంటనే తమకు అప్పగించాలని తెలిపింది ఈసీ.